ఆల్ రైట్ అండి. సో ఈరోజు క్లాస్లో మనం ఈ ఐబీపీఎస్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో దానికోసం నేను ముందుగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. అందులో ఇక్కడ మనం ఏంటంటే అడ్రస్ బార్లో www.ibps.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఐబీపీఎస్ది అది ఓపెన్ అయ్యింది. అందులో చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ సిఆర్పి ఆర్ఆర్బీస్ అని ఉంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కొత్త ట్యాబ్లో ఇంకో పేజ్ ఓపెన్ అయింది. అందులో క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ అండర్ సిఆర్పి ఆర్ఆర్బీస్. సో అది స్కేల్ 1 ఉంది, స్కేల్ 2 and 3 ఉన్నాయి. సో మీకు ఏది కావాలనుకుంటే, మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తారు. నేనైతే ప్రస్తుతానికి దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ కొత్త ట్యాబ్లో ఒక పేజ్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, అలాగే సెక్యూరిటీ కోడ్ కూడా అడుగుతుంది. సో మనం ఇందులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. కొత్తగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్స్ ఫిల్ చేయాలి. సో దీనికన్నా ముందు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ అప్లికేషన్ మనం ఫర్దర్గా ప్రొసీడ్ చేయాలి అంటే కనుక మన దగ్గర ఉండాల్సినవి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచరు, సెల్ఫ్ డిక్లరేషను అండ్ అట్ ద సేమ్ టైం మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో ఈ 4 ఉండాలి మీ దగ్గర రెడీగా. డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీ స్కాన్ చేసుకుని ఉంచుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ విషయానికి వస్తే మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఎలా ఉంటుందో అలా టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని టైప్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ అనేది ఏంటంటే గణేష్. ఇక కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అని ఇచ్చాడు, ఇక్కడ కూడా గణేష్ అని ఇస్తున్నాను. మిడిల్ నేమ్ కుమార్, సేమ్ మళ్ళీ కుమార్. లాస్ట్ నేమ్ చింత నిప్పుల, మళ్ళీ సేమ్ చింత నిప్పుల. సో మీరు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, గణేష్ కుమార్ చింత నిప్పుల ఫుల్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది స్పెసిఫై చేయాలి. 9052253469. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ 9052253469. అలాగే ఆల్టర్నేటివ్ నెంబర్ అడుగుతున్నారు, 9666653469. అలాగే ఈమెయిల్ ఐడి ganeshTechnologies2021@gmail.com. సో ఇక్కడ నేను ఏంటంటే 2021 వరకు మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ డొమైన్ నేమ్ అనేది స్పెసిఫై చేసుకోవచ్చు మనం, gmail.com. అంటే ganeshTechnologies2021@gmail.com అని ఇస్తున్నాం అనమాట. సో కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర మొత్తం ఇచ్చేసుకుంటాం, ganeshTechnologies2021@gmail.com. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్. ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేస్తుందో యాక్చువల్లీ క్యాప్చా అంటాం దీన్ని, సెక్యూరిటీ కోడ్ అన్నాడు వీడు. సో ఇక్కడ ఏంటి, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్, క్యాప్ లెటర్స్ అయితే క్యాప్ లెటర్స్. GRPDC. సో ఇది ఎంటర్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి నేను చెప్తుంది, అంతమించి ఇంకేం లేదు. సో ఓకే ప్రెస్ చేసేస్తున్నాను. సో దీని తర్వాత చూడండి, ఇక్కడ యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అని ఒకటి, అలాగే అండ్ యువర్ పాస్వర్డ్ ఈజ్ అని చూపిస్తుంది. వీలైతే మీరు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవడం కానీ, లేదంటే మొబైల్ ఫోన్లో ఫోటో తీసుకోవడం కానీ, ఈ రెండింటికి బెటర్. ఓకేనా. నెక్స్ట్ స్కాన్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ అని అడుగుతుంది. చూస్ ఫైల్. ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సెలెక్ట్ చేసిన ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ అంటున్నాను. సో ఇది 50 KBకి మించకూడదండి, 50 KBకి మించకుండా ఉండాలి. అలాగే స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. చూస్ ఫైల్. ఇక్కడ సిగ్నేచర్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్. ఈ సిగ్నేచర్ అనేది 20 KBకి మించి ఉండకూడదు, 20 KB లోపల ఉండాలి. ఇది 50 KB లోపల ఉండాలి. ఓకేనా. సో ఈ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ కొడుతున్నాను. సో అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, కేటగిరీ మీరు జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్టీఆ, ఎస్సీ అని అడుగుతుంది. సో నేను ఓబీసీ కాబట్టి ఓబీసీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేశారో మీరు ఓబీసీ అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇక్కడ మెసేజ్ ఏమొచ్చిందంటే మీరు ఓబీసీ అని స్పెసిఫై చేశారు. సో సెలక్షన్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓబీసీ అని ప్రూఫ్ చేసేటటువంటి ప్రాపర్ సర్టిఫికేట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ జనరల్గా ఓబీసీ సర్టిఫికేట్ అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్యూ చేస్తుంది.
జనరల్గా మనం అందరి దగ్గర ఉండేవి ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసేటువంటి సర్టిఫికేట్స్. సో అవి పనికిరావండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఉంటుంది. సో వాటిని మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ చూడండి, ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబవ్. మీకు ఏమైనా అంగవైకల్యం ఉన్నట్లయితే 40% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సో దానికి మీరు ఎస్ అని స్పెసిఫై చేస్తారు, లేదనుకుంటే నో. సో ఒకవేళ ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజేబిలిటీ, ఆ డిజేబిలిటీ ఏంటి, మీరు గుడ్డివారా, చొట్టవారా, మాట్లాడలేరా, మోగవారా, చెవిటివారా, సో ఏంటనేది మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అందులో సబ్ టైప్స్ ఉంటాయి. సో వాటిని మీరు స్పెసిఫై చేయాలి. నా వరకు నేను ఎక్కడైతే నో అని స్పెసిఫై చేస్తున్నాను. సో నో అని ఎప్పుడైతే స్పెసిఫై చేస్తానో ఇవన్నీ డిజేబుల్ అయిపోతాయి. చూడండి ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేయడం కూడా అవ్వట్లేదు అనమాట, డిజేబుల్ అయిపోయింది ఇవి. సో ఇవన్నీ కూడా ఇక్కడ నోని ఎస్ కానీ ఏం ప్రెస్ చేద్దామన్నా మనకి ఇక్కడ పూర్తిగా డిజేబుల్ అయిపోయినాయి అనమాట. నో నో నో, ఇక్కడ నో హైలైట్ అయింది. ఏంటి నో అంటే, ఆర్ యూ ఏ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1985 రయోట్స్. అంటే 1984లో యాక్చువల్గా ఒక ఢిల్లీలో ఒక సిచ్యువేషన్ జరిగింది అన్నమాట, దాడి సిక్కుల మీద. సో అందులో చనిపోయినటువంటి పర్సన్కి మీరు చైల్డ్ కానీ ఫ్యామిలీ మెంబర్ అంటే వాళ్ళ పిల్లలు కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్ అని అడుగుతున్నారు అనమాట. సో మన 1988లో మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోయినట్లయితే కనుక మీరు ఇక్కడ ఎస్ అని స్పెసిఫై చేస్తారు, లేదనుకుంటే నో. ఓకేనా. ఇక్కడ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, మీరు ఏ రిలీజియన్కి చెందిన ఏ మతానికి చెందిన వాళ్ళు క్లిక్ చేసి హిందూ అయితే హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్ ఏదైతే అది స్పెసిఫై చేస్తారు. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. మైనారిటీ కమ్యూనిటీ అంటే తక్కువ, మైనారిటీ అంటే తక్కువ మంది, దానికి సంబంధించిన వాళ్ళ కాదు. మైనారిటీ అంటే జనరల్గా ముస్లిమ్స్ అనుకోవచ్చు మనం, తక్కువ మంది ఉంటారు కాబట్టి. అలాగే ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇంతకుముందు మీరు మిలిటరీలో చేసి వచ్చారా, నో. ఆర్ యూ ఏ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కూడా మళ్ళీ డిజేబుల్డా అంటే మీరు సర్వీస్లో ఉండేటప్పుడు మీకు ఏమైనా దెబ్బలు తాగడం వల్ల కాళ్ళు చేయకపోవడం కానీ ఏమైనా జరిగిందా, నో. నెక్స్ట్ ఒకవేళ ఎస్ అయితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్, మీరు అంటే ఎన్ని నెలలు చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇది హైలైట్ అవ్వలేదు, ఇది కూడా హైలైట్ అవ్వలేదు, ఇక్కడ ఏదో నో అని వచ్చింది. ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ ఏ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్, అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవారా అంటే వైఫ్ కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ అలా. ఓకేనా. ఎస్ అయితే ఎస్ స్పెసిఫై చేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇది కూడా హైలైట్ అవ్వలేదు మనకి, ఇది హైలైట్ అవ్వలేదు, ఇది హైలైట్ అవ్వలేదు, ఇది హైలైట్ అయింది. ఏంటిది, హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద CWE ఆర్ CRP RRB అర్లియర్. ఇంతకుముందు మీరు ఈ ఎగ్జామ్ రాశారా, ఎస్ అయితే ఎస్ స్పెసిఫై చేస్తారు. హౌ మెనీ అటెంప్ట్స్, ఇప్పటికి ఎన్నిసార్లు రాశారు, ఏ ఎగ్జామ్ రాశారు అనేది మీకు స్పెసిఫై, రీసెంట్గా రాసింది మీరు స్పెసిఫై చేస్తే సరిపోతుంది. నేను అంతకుముందు ఎప్పుడు రాయలేదు కాబట్టి నో. సో ఇంకా డిజేబుల్ అయిపోయినాయి. నెక్స్ట్ నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్. ఇక్కడ నేషనాలిటీ అనేది ఇండియన్, అలాగే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఫర్ విచ్ యూ వాంట్ టు అప్లై ఫర్. ఇక్కడ మీరు ఏ రాష్ట్రానికి లేదా ఏ యూనియన్ టెరిటరీకి, కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవారు అని అడగట్లేదు వాడు అడుగుతున్నది మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు. సో మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాను, ఇక్కడే చేయాలని లేదు. ఒకవేళ నేను ఒడిశాలో అప్లై చేయాలనుకుంటే ఒడిశాలో అప్లై చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు నేను అట్లా. ఓకేనా. అలాగే సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సెంటర్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ 2 ఉన్నాయి. అందులో మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక బెరంపూర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెంటర్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ భువనేశ్వర్ కానీ, రూర్కెలా కానీ, సంబల్పూర్ కానీ, భువనేశ్వర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో అనుకున్నదే ఇంపార్టెంట్ తప్ప మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని కాదు. సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిలిమినరీ రౌండ్కి ఎగ్జామినేషన్కి నేను శ్రీకాకుళం సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే సెంటర్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం 3 సెంటర్లు ఇచ్చాడు, గుంటూరు, కర్నూలు, విజయవాడ. సో మనకైతే విజయవాడ దగ్గర 450 కిలోమీటర్లు కాబట్టి శ్రీకాకుళం నుంచి నేను విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వన్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు నేను ఈ ఐడి కార్డ్ తెచ్చుకోవడానికి నాకు కంఫర్టబుల్, నేను ఖచ్చితంగా తీసుకొస్తానని స్పెసిఫై చేయడం అనమాట. సో ఇది నేను చదివాను అని చెప్పడం కోసం ఇక్కడ టిక్ పెడుతున్నాం. ఐడి ప్రూఫ్ ఏది పట్టుకెళ్దాం, ఆధార్ కార్డు, ఇంకేముంది సింపుల్గా ఐడి ప్రూఫ్ నెంబర్. ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ కార్డు తరగతి నెంబర్ అనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా ఆధార్ కార్డు నెంబర్ అనేది స్పెసిఫై చేస్తున్నాను. చేసేసిన తర్వాత కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్, హౌ యూ అంటే ఏ మీడియం కావాలి. సో ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా ఉంది.
సో మీరు ఏది కావాలంటే అది స్పెసిఫై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది నేను స్పెసిఫై చేశాను, తెలుగు మీడియం కాబట్టి. డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. 18/6/1996 నాది, నా ఏజ్ 24. జెండర్ వచ్చి మేల్. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్? మీకు తోడబుట్టినటువంటి అంటే ట్విన్ కవల పిల్లలు అయితే కనుక కవల పిల్లలు ఎవరైనా ఉన్నారంటే మీతో పాటు మీ బ్రదర్ ఎవరు కానీ సిస్టర్ కానీ ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎస్ అయితే మీతో తోడబుట్టిన వాళ్ళు మేలా ఫీమేల్ అంటే ఒకే కాన్పులో జన్మించిన వాళ్ళు అనమాట, ట్విన్స్. మేలా ఫీమేల్ అని అడుగుతుంది. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, నేమ్ వాళ్ళ పేరు స్పెసిఫై చేస్తాం. సింపుల్గా నో. నెక్స్ట్ ఇక్కడ ఇది డిజేబుల్ అయిపోతాయి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్. ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనేది మనం ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. శ్రీరాములు, SRE మదర్స్ నేమ్ అన్నపూర్ణ. స్పౌస్ నేమ్, స్పౌస్ అంటే పార్ట్నర్ అనమాట. మ్యారీడ్ అయితే కనుక మీకు ఇక్కడ స్పౌస్ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అడ్రస్, డోర్ నంబర్ 1-23, 1 పనిచేయట్లేదు ఇక్కడ, 1 స్పేస్ ఇచ్చేస్తున్నా, 23-36 బావాజీ నగర్, 5th లైన్ బలగా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అలాగే స్టేట్ విషయానికి వస్తే స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ వచ్చి 532001. సో ఇది పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ రెండు ఒకటే అయితే కనుక సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ రెండు ఒకటి పెట్టేది కానీ ఆటోమేటిక్గా అక్కడ ఉన్న డేటా కాస్త ఇక్కడ ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ చూస్ ద అడ్రస్ ఫర్ ద GST ఇన్వాయిసింగ్. GST ఇన్వాయిసింగ్ అనేది కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే కదా. సో రెండు ఒకటే కాబట్టి ప్రాబ్లం లేదు, ఇక్కడ ఏది ఇచ్చుకున్నా ప్రాబ్లం లేదు. సో అప్పుడు ఏమవుతుంది, స్టేట్ ఫర్ GST ఇన్వాయిసింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉంటున్నది ఆంధ్రప్రదేశ్లో అయి ఉండి నీ పర్మనెంట్ అడ్రస్ వచ్చి ఒరిస్సా అనుకోండి. సో ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే స్పెసిఫై చేస్తారో వాళ్ళకి ఈ GST ట్యాక్స్ అనేది వెళ్తుంది అనమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చి 850 రూపాయలు. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఏమైనా మిస్ చేసామా ఏంటనేది అది చెక్ చేస్తుంది. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్. సో మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మీది గ్రాడ్యుయేషన్ అని అడుగుతుంది. గ్రాడ్యుయేషన్లో మీరు ఆర్ట్సా, సైన్సా, కామర్సా, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, CA, CS, ICWA అదర్స్ ఉన్నాయి. సో సైన్స్, BSc కంప్యూటర్ సైన్స్ కాబట్టి సైన్స్ అని సెలెక్ట్ చేసాం. డేట్ ఆఫ్ పాసింగ్, మీ సర్టిఫికేట్, మీ డిగ్రీ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6th డిసెంబర్ అనుకుందాం. 6th డిసెంబర్ 2014లో పాస్ అయ్యాను అనుకుందాం. 2014 6th డిసెంబర్ 2014లో పాస్ అయ్యాను అనుకుందాం. 60% అనుకుందాం. 60% అంటే అది ఆటోమేటిక్గా ఫస్ట్ క్లాస్ కింద వస్తుంది. సో ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇంకా అదర్స్ ఏమైనా ఉంటే స్పెసిఫై చేసుకోవచ్చు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ PG చేసినా సరే, MA, BEd లాంటివి కానీ ఇంకేమైనా కోర్సెస్ చేస్తే కనుక వాటికి సంబంధించి ఇచ్చుకోవచ్చు. నేనైతే మీకు ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్, డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్? కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ అని స్పెసిఫై చేస్తారు. ఇఫ్ ఎస్, డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఏంటి మీరు నేర్చుకున్నారు అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో నేను కంప్లీటెడ్ PGDCA అని స్పెసిఫై చేశాను. సో మీకు ఇప్పుడు 8వ తరగతి నుంచి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు, మన లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు 8వ తరగతి నుంచి మీరు రాశారా, చదువుకున్నారా అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు అన్నమాట, అడుగుతున్నాడు. నేను 8వ తరగతి చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే కాబట్టి తెలుగు కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎస్ చేసేవచ్చు. ఆ సబ్జెక్ట్ కూడా తెలుగు అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ప్రజెంట్ వర్క్ చేస్తుంది కానీ, ఆ పీరియడ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశారు, అక్కడ ఏ పనులు చేసేవారు, ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు, ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు, ఇవన్నీ కూడా మీకు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో నేను రాస్తే ఇప్పుడు చాలా టైం పడుతుంది, ఇలా విడిచిపెట్టేస్తున్నాను దీన్ని కూడా నేను. నెక్స్ట్ దాని తర్వాత ఇంకేమున్నాయి, ఫర్ ద సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ క్యాండిడేట్స్, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ may not be held in case it is possible
సో ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ట్రైనింగ్ సెషన్ లాంటిది అవకాశం ఉంటే రన్ చేస్తారట. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఎస్ అని స్పెసిఫై చేస్తారు, లేదంటే నో. సో ఇక్కడ మనకి ఎస్ నో కానీ ఏం లేవు, ఎందుకంటే ఇది మనం ఓబీసీని సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇది ఇక్కడ హైలైట్ అవ్వలేదు. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ అనేది మైనారిటీ కమ్యూనిటీ సంబంధించి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఎస్ కానీ నో కానీ వచ్చేది. సో మనం సెంటర్ ట్రైనింగ్ ఏంటనే స్పెసిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓబీసీని సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి డిజేబుల్ అయిపోయింది అది. నెక్స్ట్, వెదర్ ఎనీ ప్రిసెక్షన్, డిటెన్షన్, ఫైన్, కన్విక్షన్, సెంటెన్స్ అగెనెస్ట్ యూ హ్యావ్, అంటే మీరు ఈ అఫెన్స్ ఏమైనా చేశారా, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని అడుగుతున్నారు. సో ఏమైనా ఉంటే ఎస్ అని స్పెసిఫై చేసి అదేంటి అనేది మీకు ఇక్కడ రాస్తారు. లేదు కాబట్టి నో. సో లాంగ్వేజెస్ నోన్. సో ఫస్ట్ మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను తెలుగు రాస్తున్నాను. తెలుగే రాయాల్సిన అవసరం లేదు, ముందు మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఇంగ్లీష్ రాసుకోవచ్చు, హిందీ రాసుకోవచ్చు. తెలుగు చదవగలను, రాయగలను, మాట్లాడగలను. దాని తర్వాత ఇంగ్లీష్. I can read, I can write, and I can speak. Next, Hindi. Speak. Hindi. मैं पढ़ा सकता हूँ, लिखा सकता हूँ और बात भी कर सकता हूँ. इसलिए तीनों ऑप्शंस అంతే వచ్చి నాకు హిందీ, అంత మించి రాదు. నెక్స్ట్, టిక్ మార్కులు పెట్టేస్తాను అన్నీ కొట్టేసి ఇప్పుడు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మనకు 3 బ్యాంక్స్లో మనకి జాబ్స్ ఉన్నాయి. సో మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకోండి, సెలెక్ట్ చేయండి. దాని తర్వాత సప్తగిరి, దాని తర్వాత చైతన్య. మీకు నచ్చిన ఆర్డర్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చింది ఇప్పుడు చైతన్య. జస్ట్ 3 బ్యాంక్స్ అలా ఇచ్చేసాం. సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇలా ప్రివ్యూలో చూపిస్తుంది. దిస్ ఈజ్ ఎ ప్రివ్యూ ఆఫ్ యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఆల్రెడీ మనం ముందంతా కేర్ఫుల్గా ఇచ్చాం కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోసారి చెక్ చేస్తే బెటర్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు సంబంధం లేనిది, వాడు స్పెసిఫై చేస్తాడు, దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. గణేష్ కుమార్ చంద్రపుల, ఓబీసీ, డిజేబిలిటీ ఉందా, నో, ఇవన్నీ ఇంకా నాట్ అప్లికబుల్. ఇదేంటిది, చైల్డ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 984 riots, నో. హిందూ, రిలీజన్ మైనారిటీ కమ్యూనిటీయా కాదు, ఎక్స్ సర్వీస్ మెన్నా కాదు, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్నా కాదు, ఇవన్నీ కాదు. ఇది కూడా సేమ్ నో. ఇండియన్, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం, మెయిన్ ఎగ్జామినేషన్ కోసం విజయవాడని స్పెసిఫై చేశాను. ఐడి కార్డ్ పట్టుకొని వస్తానని చెప్పాను, అది కూడా ఆధార్ కార్డు, దాని ఆధార్ నెంబరు, పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో కావాలి. పేమెంట్ ఆన్లైన్లో చేస్తాను. ఫీజు వచ్చి ₹727.34. దాని మీద ట్యాక్స్ వచ్చి ఐజీఎస్టీ వచ్చి ₹129.66. మొత్తంగా వెరసి ₹750. పేమెంట్ స్టేటస్ అనేది అన్పెయిడ్. 18/6/1996, వయసు 24 సంవత్సరాలు, మేలు, ట్విన్ బ్రదర్ లేరు, అన్మ్యారీడు, శ్రీరాములు, అన్నపూర్ణ, డోర్ నెంబర్ 1-23-36. ఇది అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇవి కాంటాక్ట్ నెంబర్స్. ఇది మెయిల్ ఐడి. నెక్స్ట్, గ్రాడ్యుయేషను సైన్స్ 2014లో పాస్ అయ్యాను, 60% ఫస్ట్ క్లాస్. ఎస్, కంప్లీట్ పీజీడీసీఏ. ఎస్, లోకల్ లాంగ్వేజ్లో తెలుగు చదువుకున్నాను, అది తెలుగు. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. నా మీద ఎటువంటి కేసులు లేవు. లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవగలను, రాయగలను, మాట్లాడగలను. సో ఇక్కడ ఐ అగ్రీ. ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ మై ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్లో ఉన్న పేరు కానీ నేను ఇప్పుడు ఫిల్అప్ చేసినటువంటి పేరు కానీ 2 సమానంగా ఉన్నాయని చెప్పామన్నమాట. ఒకవేళ 2 సమానంగా లేకపోతే మీరు ఇది టిక్ పెట్టాల్సి ఉంటుంది. దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ద సేమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్కి వచ్చేటప్పుడు నేను ఆ ప్రూఫ్ తీసుకొని వస్తానని చెప్పి ఇది స్పెసిఫై చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి టిక్ పెట్టాలి. సో ఇది టిక్ పెడితే సరిపోతుంది. అలాగే ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఇస్ మై సిగ్నేచర్, ఇది నా సిగ్నేచర్ అని టిక్ పెడుతున్నాను. ఇలా పైకి వెళ్తే పిక్చర్ దగ్గర కూడా ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఇస్ మై ఫోటోగ్రాఫ్ ఉంది, క్లిక్ చేయండి. సో ఇది. సో అన్ని టిక్ మార్కులు పెట్టేసిన తర్వాత ఈరోజు డేట్ చూపిస్తుంది ఇక్కడ, కంప్లీట్ రిజిస్ట్రేషన్. వన్స్ మీరు క్లిక్ చేస్తే మరి మార్చడానికి ఏం కాదు బాబు అని చెప్తుంది. ఓకే, కంటిన్యూ. ఎస్, ఓకే. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. చూస్ ఫైలు. ఇది 50 KB లోపు ఉండాలి థంబ్ ఇంప్రెషన్. ప్రివ్యూ చూపిస్తుంది క్లియర్గా. ఓకే,
నెక్స్ట్ చూస్ ఫైల్, హ్యాండ్ రిటన్, సెల్ఫ్ డిక్లరేషన్. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా రాయాలని గాబర పడిపోవాల్సిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెల్ఫ్ డిక్లరేషన్ రాస్తే సరిపోతుంది. ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీ పేరు వస్తుంది అనమాట, గణేష్ కుమార్ చింతనిప్ల. హియర్ బై డిక్లేర్ దట్ all the information submitted by me in this application form is correct, true and valid. I will present the supporting document as and when required. ఓకే, జస్ట్ ఇక్కడ మీ పేరు వస్తుంది అంతే, మీదంతా సేమ్ కోడ్ వేసుకోవచ్చు. ఓకే, సో మనం ఈ రెండు అప్లై చేసేసాం. ఇక్కడ జస్ట్ J6 DYH, సారీ స్మాల్ లెటర్స్, J6 DYH. సేవ్ అండ్ నెక్స్ట్. ఎస్, ఓకే. 850 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుందట. ఇక్కడ మళ్ళీ ఇంకో కోడ్ వస్తుంది, WFTK3. సబ్మిట్. ఓకే, ఇక్కడ మనకు పేమెంట్ అడుగుతుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డు ప్లస్ ఏటీఎం పిన్ వాడుతున్నారా, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఆర్ క్యాష్ కార్డ్స్, QR, UPI, మీకు ఏది కావాలంటే అది స్పెసిఫై చేసుకొని పేమెంట్ చేసేస్తే అయిపోయినట్లే. సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇందాక నేను ఫోటో తీసుకోమని చెప్పాను కదండి, లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్. సో ఆ రెండు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటుంది, ఓకే. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది అనమాట, అదే హోమ్ పేజ్. అక్కడ మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకొని మెయిల్లో పెట్టుకోవడం, వాట్సాప్ చేయడం, అట్ ద సేమ్ టైం అవకాశం ఉంటే ప్రింట్ తీసి పెట్టుకుంటే మీకు సేఫ్ సైడ్ పడి ఉంటుంది అనమాట. అంటే పేమెంట్ చేసినట్టుగా ఒకటి ఉంటుంది రిసిప్ట్, అట్లాగే మీకు అప్లికేషన్ కూడా ఉంటుంది. ఆ రెండు మీరు హ్యాపీగా ప్రింట్ తీసి పెట్టుకోవడంతో పాటు మెయిల్లో పెట్టుకోవడం కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ చేయడం కానీ చేసుకుంటే కనుక సేఫ్ సైడ్ పడి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలామంది ఫేస్ చేసే ఇబ్బంది ఏంటంటే ఈ ఫొటోస్ కానీ, ఈ థంబ్ ఇంప్రెషన్స్ కానీ, ఇవన్నీ కూడాను సైజ్ తగ్గించుకోవడం. పిల్లలు కూడా నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కూడా సార్ అది మాకు ఇబ్బందిగా ఉంటుంది సార్ అని చెప్తారు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి రెడ్యూస్ ఇమేజ్ అనే ఒక ఇది ఉంటుంది, రెడ్యూస్ ఇమేజ్ సైజ్, రెడ్యూస్ ఇమేజ్ అని సెర్చ్ చేయండి జస్ట్ చాలు. రెడ్యూస్ ఇమేజెస్ అని ఒక .com అనే వెబ్సైట్ వస్తుంది. ఇందులో ఏంటంటే మీరు సెలెక్ట్ ఇమేజ్, ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క క్వాలిటీని తగ్గించేస్తే సరిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసి పాస్పోర్ట్ అని అనుకుందా, అది 47.2 KB ఉంది, మీకు చూపిస్తుంది ఇక్కడ 47.2 KB అని సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నాను. ఇక్కడ ఏం చూపిస్తుంది, 47.23 KB అని చూపిస్తుంది. సో దీనికి మీరు ఇక్కడ క్వాలిటీ ఏదైతే ఉంది క్వాలిటీ తగ్గించారనుకోండి, ఆటోమేటిక్గా దాని సైజ్ తగ్గిపోతుంది. నేను ఏం చేస్తున్నాను, 50% పెడుతున్నాను దాని క్వాలిటీ, 90% ఉన్నది కాస్త రీసైజ్ అన్నాను. అనగానే ఇప్పుడు ఏమొచ్చింది, అది 1.57 KBకి వచ్చేసింది 50% తగ్గించగానే. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో ప్రెస్ Ctrl T బుక్ మార్క్ స్పేస్ డౌన్లోడ్ చేసేసుకున్నాను. క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఆ ఫోటో కాస్త చిన్న సైజ్కి 2 KBకి వచ్చేసింది. సైజ్ కూడా బాగా తగ్గిపోయి ఉంటుంది అండి. సో ఇలా మీరేంటంటే రెడ్యూస్ ఇమేజ్ అనే ఈ వెబ్సైట్ని ఉపయోగించుకోవాలి. సో రెడ్యూస్ ఇమేజ్ అనేటువంటి ఈ images.com ఈ వెబ్సైట్ని ఉపయోగించుకొని మీరు చాలా సింపుల్గా మీ ఇమేజెస్ కానీ, థంబ్ ఇంప్రెషన్ కానీ, సిగ్నేచర్ కానీ, సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, వాటి సైజెస్ అనేవి వాడు చెప్పినట్టుగా 100 KB సెల్ఫ్ డిక్లరేషన్ అయితే 100 KB, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ కానీ, అట్ ద సేమ్ టైం థంబ్ ఇంప్రెషన్ కానీ 50 KB వరకు, అండ్ ఫైనల్లీ సిగ్నేచర్ వచ్చి 20 KB వరకు మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇంకోండి ఫోటో ఇంత చిన్న సైజ్కి వచ్చింది 2 KBకి. ఓకేనా? రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.